మారేట్పల్లి ఎస్ఐ రంజిత్ సార్ని మాట్లాడాలని కోరుచున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, రెస్పెక్టెడ్ ఆల్ చీఫ్ గెస్ట్ ఆల్ ఓవర్ ద స్టేజ్. కిందన్న పిల్లలకి పెద్దలకి అందరికీ నమస్కారం. ఇంతకుముందు మేడం చాలా చక్కగా మాట్లాడారు. ఇది నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, డిసిప్లిన్, ఇవంతా మన బ్యాక్గ్రౌండ్, మన కల్చర్. ఏదైతే మనకి ఈరోజు రిపబ్లిక్ డే గురించి ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటామో బీయింగ్ ఎన్ ఇండియన్, ఇది మనకి 80 years బ్యాకే మన కోసం అచీవ్ చేశారు. 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. మన కాన్స్టిట్యూషన్ డెవలప్ చేసుకుంటాం, మన రాజ్యాంగం మనకు కావాలి. ఒక స్వాతంత్రం, ఇప్పుడు మనం ఏదైతే స్వాతంత్రం తెచ్చుకున్నామో మనం ఇంగ్లీష్ పరిపాలన కింద ఉండేవాళ్ళం, వాళ్ళ బానిసల లెక్క. 1947 తర్వాత మనకు ఒక పర్టికులర్ ఎవరు ఎట్లా ఉండాలి, మనకు పోలీస్ సిస్టమ్ ఉండే, అవన్నీ ఇంగ్లీష్ వాళ్ళు బ్రిటిషర్స్ బేసిక్స్ క్రియేట్ చేసిన దాని మీదే మనం డిపెండ్ అయి ఉన్నాం. దానికి భిన్నంగా మన డాక్టర్ అంబేద్కర్ సార్ 1 year కష్టపడి ఆల్మోస్ట్ కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసి ఎన్నైతే కంట్రీస్ ఉన్నాయో అన్ని కంట్రీస్ తిరిగి ది బెస్ట్ మన రాజ్యాంగం ఏదైతే మన ఇండియన్స్కి ఇవ్వాలి అనుకున్నారో అది మన కోసం రాసిచ్చారు. దానివల్లనే మనం ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నాం. కోసమే ఇది రైటింగ్ ఏదైతే ఉందో, నా హ్యాండ్ రైటింగ్ చాలా గలీజ్గా ఉండే. హ్యాండ్ రైటింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుండే, ఎస్ఏ రైటింగ్స్ కండక్ట్ చేస్తుండే. పిల్లలకి అప్పట్లో ఇచ్చే బూస్ట్ ఇక్కడ వీళ్ళు ఇస్తున్నారు. ఐ అప్రిషియేట్ యూ ఆల్ ఫర్ కండక్టింగ్ దీస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ వల్ల పిల్లలకి ఏదైతే మీకు తెలియదు, మీరు రోజు ఎట్లా ఆడుకుంటారో అట్లనే ఆడుకుంటారు. ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల నాకు ఎస్ఏ అప్పట్లో సేమ్ ఇదే ఇట్లాంటి రిపబ్లిక్ డే ఏదైనా మెయిన్ ఈవెంట్ ఉన్నప్పుడు ఎస్ఏ రైటింగ్, ఎస్ఏ కాంపిటీషన్స్ అవి పెట్టేవాళ్ళు మాకు. అప్పటికి రైటింగ్ స్కిల్స్ కానీ డెవలప్ చేయాలనే థాట్ ఉంటుండే. ఇప్పుడు మీకు ఏదైతే పిల్లలు ఉన్నారో మీ అందరికి ఆడుకోవాలి, ఇదంతా ఇవే ఉంటాయి. బట్ జస్ట్ బుక్స్ని బాగా చదవండి, మంచి స్టేజ్లో ఉండండి. ఫోన్ని అవాయిడ్ చేయండి. ఫోన్లో మనకి ఇప్పుడు ఏదైతే ఫోన్స్ని యూజ్ చేయకండి. ఫోన్స్ యూజ్ చేయడం వల్ల ఎంత పాజిటివ్ ఉందో అంత నెగిటివ్ ఉంది. చెప్పినట్టు అన్నీ మన మంచికే, బట్ దాన్ని ఎట్లా యూజ్ చేయాలి, మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ యూజ్ చేస్తారు. యూ షుడ్ బీ ఇన్ ఏ వెరీ గ్రేట్ సక్సెస్ పొజిషన్. అండ్ పేరెంట్స్, ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో జస్ట్ కీప్ కంట్రోల్. మీరు కంట్రోల్ చేయకపోతే స్కూల్లో కంట్రోల్ చేయలేరు. ఫస్ట్ థింగ్, స్కూల్లో పిల్లలు ఇప్పుడు ఎవరైతే టీచర్స్ పిల్లల్ని కొట్టాలనుకుంటే అరే వాళ్ళ పేరెంట్స్ ఏదో ఒకటి అంటారు అని చెప్పేసి పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని టీచర్స్ అరే వాళ్ళు చదువు లేకపోతే టీసీ ఇచ్చి బయటికి పంపించేద్దామని అంటారు. స్టార్టింగ్ చేంజ్ అనేది మన ఇంట్లో నుండి స్టార్ట్ కావాలి. టీచర్కి చెప్పండి, మా పిల్లలు తప్పు చేస్తే ఒక మాట అంటే అగ్రెసివ్గా కాదు, సరిదిద్దేటట్టు చెప్పాలి. కాబట్టి పిల్లల్ని మనం చేంజ్ చేసుకోవాలి. వీళ్ళే మన ఫ్యూచర్ కాబట్టి మన పిల్లల్ని మనం కంట్రోల్ పెట్టుకొని ఇంట్లోనే తప్పు చేస్తే కొట్టవచ్చు పేరెంట్స్, తప్పు లేదు. పేరెంట్స్ మా డాడీ నన్ను కొట్టినందుకే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. ఎందుకంటే మా డాడీ కొట్టకపోతే నేను ఈ స్టేజ్లో ఉండకపో, నేను మీ లెక్కన అల్లరి చేసి బయట తిరిగే వాళ్ళు అంటే ఎవరైతే పిల్లలు తిరుగుతున్నారో అట్లా తిరిగేటోనేమో. కాబట్టి అందరూ ఇంట్లో పేరెంట్స్ మీద కొంచెమన్నా డీవియేషన్ కాకుండా ఇప్పుడు మన ఫోన్లో మనం చూసుకుంటే పిల్లలు కూడా సేమ్ అదే ఫాలో అవుతారు. మేడం చాలా చక్కగా చెప్పారు. అవి నిజంగా ఇవన్నీ కొత్త పాయింట్స్ నేను అన్నీ నోట్ చేసుకుంటాను అప్పటి నుండి ఫోన్లో. ఇవన్నీ ఇంతకుముందు స్పీచ్లో. కాబట్టి మీరందరూ ఫోన్స్ని అవాయిడ్ చేయండి, బుక్స్ని ప్రిఫర్ చేయండి, డయాగ్రామ్స్, ఆర్ట్, మీ ఏదైతే స్పోర్ట్స్ ఉన్నాయో ఇవన్నీ డెవలప్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా మీకు ఏమైనా అవసరం ఉంది, ఇక్కడ బాయ్స్ ఎవరు కనిపిస్తలేరు నాకు, చిన్నపిల్లలు అండి. రేపటి నుండి అక్కడ స్ట్రేట్గా మనకు గ్రౌండ్ ఉందా, పొద్దున సాయంత్రం పోర్రి, బ్యాట్ బాల్ పట్టుకోవర్రి, రోజు క్రికెట్ ఆడండి. సాయంత్రం వచ్చి రాగానే బుక్స్ అంటారు కదా, ఒక హాఫ్ అన్ అవర్ శ్రవంతి గారిని వేదికను అలంకరించాలని కోరుచున్నాము. రైట్. స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ ఆడకపోవడం వల్ల మన ఫిట్నెస్ మనమే దెబ్బ తీసుకుంటాం. ఓకే, సో కైండ్లీ అందరూ పేరెంట్స్ స్పోర్టివ్గా ఉండి వాళ్ళకి అందరూ పిల్లలు చక్కగా చదువుకొని మంచి స్టేజ్లో ఉండాలి. అండ్ పేరెంట్స్ మాటలు వినాలి. అండ్ పేరెంట్స్ గిట్ట పిల్లల్ని చక్కగా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు అనేది మానిటర్ చేయాలి. పిల్లలకి ఫోన్ ఆఫ్టర్ 8 అనేది